రెండు ఒకరిలో ఉండడం అరుదుగా ఉంటుంది. చాలా అదృష్టం మనకి. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, అందరూ సెల్ ఫోన్లో వీడియో తీసుకోవాలి, చెప్పినప్పుడు రెడీగా ఉండాలి. అదేమిటంటే శ్రద్ధాంజలి కార్యక్రమం. ఎంత దారుణం! దీపం వెలిగించి కృష్ణుని పెట్టి ఈ జగద్గురుపేటం శ్రద్ధాంజలి కార్యక్రమం అని ఆశ్చర్యపోకండి. ఈ శ్రద్ధాంజలి కార్యక్రమం మనం ఈ దేశంలో సెక్యులరిస్టులు ఉన్నంతకాలం చేయాల్సిందే. కాబట్టి అందరూ నిలబడి శ్రద్ధాంజలి అక్కడ ఏముందో మీ సెల్ ఫోన్లో దాన్ని బంధించాలి. కంగారు ఏం లేదు. నేను మీరందరూ లాస్ట్లో ఎలాగ ఇందాక నేను రాగానే స్వామి ఒక్క సెల్ఫీలు తిరగండి అన్నారు. నీకు దండన్నానా? పనిలో పనిగా చేయి తప్ప నీకు ఫోన్ చెప్పడం మొదలు పెడితే ఫోటోలు ఒకటే మిగులుతాయి. నేను ఇప్పటికాక ఇవ్వనని చెప్పాను. ఎందుకంటే నా మీద అభిమానం ఉండడం మంచిదే, కానీ నిజంగా ఎవరి మీదన్నా అభిమానం ఉంటే ఏం చేయాలి? వాళ్ళు కోరుకున్నది మనం చేయాలి. దురదృష్టం ఏమిటంటే మనకి సెల్ఫీ బ్యాచ్, శాల్వా బ్యాచ్, దండల బ్యాచ్, దండాల బ్యాచ్. అసలు నా మైండ్లో శాల్వా ప్రోగ్రామే లేదు. ఆ శాల్వాకి ఆలోచన కూడా లేదు. ఎందుకని? నాకు వచ్చిన శాల్వాలు ఏం చేయాలో తెలవక కొట్టలుగా అక్కడక్కడ పెట్టి శీతాకాలం వచ్చినప్పుడు దానం చేస్తాం. వద్దన్నా వస్తాయి, తప్పదు. ఒక ఆయన పేర్లు అవి చెప్పను, కానీ మా ఇంట్లో నాకు వచ్చిన శాలువాలు 5 బీరువాల్లో ఉన్నాయని చెప్పాను. ఎందుకు నాన్న? దేనికి చెప్పండి? దేనికి అంటే ఈయన ఘనతను చాటుకోవడానికి తప్ప దానివల్ల ఉపకారం ఏమైనా ఉందా? మరొకటికి ఉపయోగపడాలి. నేను 7-8 ఏళ్ల క్రితం ఎవరితోనో మాట చెప్తే అతను కలిసినప్పుడల్లా మీరు నాకు మాట చెప్పారు అంటుంటాడు. ఏంటది? ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అని నేను చెప్పాను అతను. ఎవరో ఒక స్వామీజీ కాలం చేస్తే రాత్రి 10 ఆ టైంకి అతను ఫోన్ చేశాడు. నేను చాలా తిప్పలు పడి నేను బస్సు, అతను విడిగా ఓ బస్సు ఎక్కి మర్నాడు విజయవాడలో కలిసి కారు ఎక్కి ఆ స్వామి దగ్గరికి వెళ్ళాం. అతను రావడానికి అతని దగ్గర డబ్బులు లేవు. ఒక 1000 వేయమన్నాడు. నేను 2000 వేశాను. అతను వచ్చాడు, ఆ స్వామీజీ కార్యక్రమంలో పాల్గొన్నాడు, వెళ్ళాడు. మరి నేను ఇవాళ ఉదయం ఎవరికో 1500 ఇచ్చాను. ఎవరో యాత్రకి వెళ్ళాలి, అతను కూలి పని చేసుకుంటాడు. గురుగారు కూలి పని చేసి డబ్బులు సంపాదించుకుని కొంచెం అయోధ్య బృందావనం వెళ్తున్నాను, కానీ ఆ డబ్బులు సరిపోవు, కొంచెం ఓ చెయ్యి వేయండి అన్నాడు. అంటే ఓ 3000 వేశాను. మీకేం చెప్పబోతుందంటే నేను అలా 3000 వేస్తే ఇంకోళ్ళు 1500 ఇస్తే మళ్ళీ ఎవరో అవి ఇచ్చేశారు. ఇంకో రూపంలో వచ్చేసింది. మనం నదిలా ఉండాలి, గదిలా ఉండకూడదు. గది కదలదు, నది కదులుతూ ఉంటుంది, ప్రవాహం ఉంటుంది. అందుకే నది నీళ్లు మంచివి. మనం ఎక్కడున్నాం? నది పక్కన ఉన్నాం. అది ఏ నది? అది దీని గురించి ఏం చెప్పారు? మా తెలుగు తల్లికి నాకు వచ్చు అన్నవాళ్ళు చేయటం చాలా సంతోషం. ఇందులో మా తెలుగు తల్లి మాకు వచ్చు అన్న పిల్లలు ఉన్నారా? చూడకుండా పాడే పిల్లలు షూర్ లేదా? తల్లులు ఉన్నారా? రైట్. అయితే ఆ తల్లులు ఇద్దరు ఇలా వచ్చి పాడాలి. ఎందుకని? మీకు సిగ్గుగా ఇబ్బందిగా అనిపిస్తే మైక్ అక్కడికే వస్తుంది. మనం అందరం పాడదాం కూర్చుని. ఎందుకంటే గోదావరి పక్క నుండి మనం మా తెలుగు తల్లి పాడకపోతే మనం తెలుగు తల్లి పెట్టడమే కాదు. ప్లీజ్ అమ్మ. ఇప్పుడు నా బాధ ఏమిటంటే చూడండి, నా కడుపులో ఆవేదనని అక్షరాల రూపంలో అక్కడ పెట్టాను. 22,000 వీడియోల రూపంలో ఉన్నాయి, కొన్ని వందల ఇంటర్వ్యూల రూపంలో ఉన్నాయి. మనం మన వాళ్ళ మధ్యలో మాట్లాడడానికి అంటే వాళ్ళు నరుకుతున్నారు. అక్కడ మన తల్లుల్ని నాశనం చేస్తున్నారు. హిందూ హాస్టళ్లలో వాళ్ళు దూరి మన ఆడపిల్లలను ఒక్కొక్కడు 40 మంది 50 మంది నాశనం చేస్తున్నారు.
అందుకని మనం శ్రద్ధాంజలి ఎవరికి ఘటించబోతున్నామో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అయిన తర్వాత తెలుగు తల్లి నో లొల్లి. రండి అందరు నుంచోండి. ఎవరైనా పెద్ద మనుషులకి గొప్ప వాళ్ళకి శ్రద్ధాంజలి చేస్తారో మనం పనికి మాలిన కొన్ని పదాలు వాడకూడదు. తర్వాత మీకు తెలుసు, అది చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది. నాన్న మనకి నెత్తి మీద ఫ్యాన్స్, ఎదురుగా ఫ్యాన్స్, యాసలు అయితే పోతాయి బోన్స్. చూసుకోండి చూసుకోండి. కూర్చుని తిద్దాం, అలా కనపడద్దు. నాన్న అందరికి మంచి ప్రసాదం ఉంది వేడివేడిగా, ఎవరు మిస్ అవ్వద్దు. అంటే చెవులకి ప్రసాదం ఎలాగా వస్తుంది, మీరు అది చూడండి, ఫోటోలు వీడియోలు తీసుకోండి. మనం 2 నిమిషాల 1 మినిట్ వాళ్ళ మొహానికి 1 మినిట్ ఎక్కువ కదా, అందుకని 1 మినిట్ వాళ్ళ కోసం శ్రద్ధాంజలి. ఎవరాల్లో మీకు కనబడిందా? ఇది నేను గట్టిగా చదువుతాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక తల్లి కావాలి. మనం ఎలాగే చదువుతాను సార్, ఇక్కడ తల్లులు మాట్లాడాలి సార్. ఎవరన్నా తల్లి ప్లీజ్. చూసారా మార్పు వచ్చింది? ఇదిగా గుర్తుపెట్టుకోండి, ఈ దేశం ధర్మం నిలబడిందంటే అమ్మల వల్లనే. ఇది పాలైనా కూడా వాళ్ళ నా స్త్రీ రాక్షసి కురియంతి అన్నారు అశ్వరాయ మహర్షి గుహ్య సూత్రాల్లో. అంటే ఓ పురుషుడు చెడిపోతే వాడు ఒక్కడే చెడిపోయినట్టు, ఒక స్త్రీ చెడిపోతే 20 తరాలు చెడినట్టు. ఈ గోదావరి జిల్లాలో గొర్రెలు పెరగడానికి కారణం ఏంటో తెలుసా? తల్లుల్ని టార్గెట్ చేయడం. ఒక స్త్రీ మారితే మంచిగా కానీ చెడుగా కానీ ఆ కుటుంబం పడిపోవడం కానీ నిలబడడం కానీ జరుగుతుంది. కాబట్టి ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. అదే మీరు గమనించండి, మన భూమిని మనం ఏమంటాం? ఆవుని, పుస్తకం, డబ్బులు, అన్నం, నీళ్లు. గమనించండి, ఎటు చూసినా అమ్మ. అదే ఇస్లాంలో క్రైస్తవంలో నో అమ్మ. అమ్మ గురించి అడిగితే డుమ్మ. మనం ఆల్రెడీ 26 క్వశ్చన్లు అడిగాం. మీ దగ్గర కొందరు కొత్త వాళ్ళు వస్తే అక్కడ తీసుకోండి. అలాగే ఒక చెబుతున్నాను, మాకు సెల్ ఫోన్లో సిమ్ ఉంది ఎంతమందికి అడిగాను అనుకోండి, అన్ని చేతులు లేకపోతే. మాకు దమ్ము ఉంది అన్న చేతను చెప్పరా కెమెరా జై శ్రీరామ్ చేయించండి. మీకు దమ్ముందని ఎలా నిరూపించుకోవాలో చెప్తున్నా. మనం గొర్రెలకు సవాలని పెట్టాం కదా, అది పేపర్ కాకుండా పెద్ద స్టిక్కర్ చేయించాం. ఆ స్టిక్కర్ మీద మనం వాళ్ళకి సవాలు విసిరాం. ఆ కింద ఇట్లు మీ చేత మతం మతం మారాలి అనుకుంటున్న నికార్సైన హిందువు అని ఉంటుంది. విన్నారా? నికార్సైన హిందువు. ఆ హిందువు ఎవడో? మనమే. ఈ రాజమండ్రిలో, ఈ గోదావరిలో నికార్సైన హిందువులు ఎంతమంది ఉన్నారో కనబడుతుంది కదా. మీరందరూ ఇక్కడికి వచ్చారంటేనే మీరు నికార్సైన వాళ్ళు. అభయ్ హిందూ సేన కార్యక్రమానికి వచ్చాడంటే వాడు ఎవడైనా దమ్మున్న హిందువే. అదే నిరూపణ. అయితే మీరు ఆ స్టిక్కరు అంటించాక కానీ అంటించే ముందే కానీ దమ్ముంటే మీ నెంబరు లేకపోతే నా నెంబర్ వేసి, నా నెంబర్ మీకు ఎలా వస్తుంది? అక్కడ ఏకాదశి పేపర్ ఇస్తారు, కార్డు ఇస్తారు, అందులో నా నెంబర్ ఉంటుంది. కానీ అది మీ నెంబర్ వేస్తారా నా నెంబర్ వేస్తారా తర్వాత అంటించడం అనేది కన్ఫర్మ్. ఎంతమంది రెడీగా ఉన్నారు? తెప్పడం. ఇప్పుడు వాళ్ళు కొంపలు అంటిస్తున్నారు బంగ్లాదేశ్లో, ఇక్కడ కొంప దగ్గరికి వచ్చి బైబిల్ అంటిస్తున్నారు. మన కనీసం స్టిక్కర్ కూడా అంటించాలి. అంటిద్దామా? అలాగే ఇందాక చెప్పారు సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఎవ్వడు క్రైస్తవులు లేరు, ఇక్కడ ఎవ్వరు ముస్లింలు లేరు. రాధమనోహర్ దాస్ మాట చెప్తుంటారు, మీ అందరూ తెలుసు. భవిష్యత్తులో ఏదైనా చిన్న షార్ట్ ఫిల్మ్ చేద్దాం. ఆ సినిమా పేరు వాళ్ళు కూడా మనకే పుట్టారు. నా మూలాల్లో క్రైస్తవం లేదు, నా మూలాల్లో ఇస్లాం లేదు. మరి పాస్టర్ సత్యబాబు చెప్తాడా? సాంబశివ చెప్తాడా? మొన్న విజయ్ కుమార్ అని ఒక కమెడీ ఫెలో ఉన్నాడు. మీ పేరు విజయ్ కుమార్, అర్జునుడి పేరు, మీ నాన్న పేరు సుబ్బారావు. మీకు తెలుసు
ఒక అతను ఫోన్ చేశాడు మనం సిగ్నేచర్ స్టూడియోలో ఉన్నప్పుడు. మీ నాన్నగారి పేరు పాల్ ప్రసాద్ అంటే పాలు అన్నాడు. అది సూపర్ హిట్ అనమాట. అయితే ఆడు పాలంటే అది కాదండి అని అదేదో పనికి మాలిన క్యారెక్టర్ ఏదో చెప్పాడు. మరి ఆ పాలు ఎందుకు పెట్టారు అన్న, ప్రసాద్ ఎందుకు పెట్టారు అన్న, అదే మామూలుగా పెట్టుకున్నాం అన్నాడు. మరి మీ పేరేంటి సార్? వెంకట్. మరి ఇదేంటి సార్? అది మామూలుగా పెట్టుకున్నాం అన్నాడు. ఇప్పుడు అయినా పేరుదే ఉందండి అన్నాడు. పేరు ముఖ్యం కాదా? పేరు ముఖ్యం కాదు. మరి ఇక్కడ ఓ మొక్క ఉంది, ఇక్కడ మొక్కకు ఆకు ఉంది, మిమ్మల్ని ఆకు అని పిలవచ్చా అని అడిగాను. ఆ కామెంట్ సెక్షన్ చాలా బాగుంటుంది వేరే. కాబట్టి మనం ఇక్కడ మన ఒక్కసారి అభయ హిందూ సేన ఈ లోగో కింద ఒక డైలాగ్, ఒక మాట ఉంది, రైట్ ద వాయిస్. మా సూరిబాబు చాలా కష్టపడ్డాడు మా ఋషితో పాటు మిగిలిన కార్యకర్తలతో పాటు. అయితే లెట్స్ రైస్ అనేది మర్చిపోయాం, పర్వాలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మనందరం కూడా అభయ హిందూ సేన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ మాట్లాడాలి. నేను మాట్లాడడం లేదా ఇంకోళ్ళు మాట్లాడడం, వీడి చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడం కాదు. ఎవడి స్థాయిలో వాడు మాట్లాడాలి, ఎవడి స్థాయిలో వాడు పోట్లాడాలి. అప్పుడే ఈ నన్నయ్య పుట్టిన నేల బాగుంటుంది, కందుకూరి పుట్టిన నేల బాగుంటుంది, డొక్కా సీతమ్మ పుట్టిన నేల బాగుంటుంది, గోదావరి ప్రవహించే నేల బాగుంటుంది. అందుకని మాట్లాడదామా వద్దా? పోట్లాడదామా వద్దా? ప్రశ్నిద్దామా వద్దా? ఎదిరిద్దామా వద్దా? మన తల్లుల్ని పిల్లల్ని మన దేవాలయాన్ని రక్షించుకుందామా వద్దా? ఇప్పుడు మన మాతృమూర్తి వారి యొక్క భాషణంలో అది విని ఒక్క నిమిషం ఆ నీచ్ కమీన్స్ కి తర్వాత జంతువుని నేను అవమానించదలుచుకోలే, శ్రద్ధాంజలి కట్టిద్దాం. ఈ శ్రద్ధాంజలి అందరికీ వెళ్ళాలి. ఇది అందరికీ ఈ శ్రద్ధాంజలి ప్రోగ్రాం దేశమంతా వెళ్ళాలి. ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో, హిందీలో కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేసేయండి, నాకు కూడా పంపండి, వాళ్ళకి మాత్రం దింపండి. అమ్మా మీరు చదవండి. జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో హిందువులపై ఘోరమైన దారుణ మారణకాండలు జరుగుతున్నా స్పందించని సెక్యులర్ జాతికి, నీతి లేని సెలబ్రిటీస్కి, మానవత్వం లేని పార్టీలకు, స్పృహ మరియు బాధ్యత లేని ప్రధాన మీడియా సంస్థలకి నిజమైన హిందువుల శ్రద్ధాంజలి. నీ సాటి హిందువుని తెగనరుకుతున్నా కానీ హిందూ అమ్మాయిల్ని నాశనం చేస్తున్నప్పటికీ ఇంకా వాళ్ళ దగ్గరే కొని తింటూ వాళ్ళని భయ్యా అనుకుంటున్న పిచ్చి బొందుగాళ్ళకి మా శ్రద్ధాంజలి. ఇట్లు అభయ హిందూ సేన. ఆహా, విశాలమైన బుద్ధిగల విశాలాక్షి గారికి ఒక్క నిమిషం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు మనం అందరం ఆ నీచుడికి ఒక్క నిమిషం శ్రద్ధాంజలి చేద్దాం. భారత్ మాతాకి ధన్యవాద్. దీని తర్వాత పిక్స్ తీసుకోండి, ఏమన్నా చేయండి. మనం అందరం థ్యాంక్ యూ ఋషి, గుర్తు చేసినందుకు. నన్ను అందరు కూర్చోండి. ఇది చాలా వినూత్నంగా ఉంది కదా. ఇది కూడా నా కడుపులో మంట, నా ఆవేదన. నిన్న రాత్రే రాశాను, మా సూరిబాబు వెంటనే చేశాడు. ఇప్పుడు కాదు, పర్మిషన్ వచ్చిందా? టైము ప్లేసు అన్ని ఋషి చెప్తాడు. రేపు ఈవినింగ్ మనం బంగ్లాదేశ్ హిందువులు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ నిరసన మనం జరపబోతున్నాం. మీరందరూ నిజమైన హిందువులు కాబట్టి, బొందుగాలు కాదు కాబట్టి ఆ టైం ప్లేస్ అంతా చెప్తాడు. ఎప్పుడు మళ్ళీ ఓకే, మనం కలుద్దాం. ఓకే, చాలా సంతోషం. కూర్చొని నేను మీకు సాంగ్ రెడీ. ఇప్పుడు సాంగ్ కాదు, మా తెలుగు తల్లి ఎవరు ఆ తల్లులు అందరూ కలిసి పాడదాం, కానీ వాళ్ళు మైక్ తీసుకుంటారు. పాడిన తర్వాత మనం
నేను పాడినటువంటి ఒక గీత వస్తుంది. తర్వాత తల్లు నన్ను అందరూ కలిపే పాడదాం. ఎందుకంటే గోదావరి విశాలమైనది, మన హృదయాలు కూడా విశాలం. అందుకని ఎవడొచ్చినా సర్లేప్ప అని ఇలా ఇలా అనేసేసి కేకులు ఇస్తే తినేసి మేకులు దించుకుని వద్దు. ఇంకా నో మోర్ సెక్యులరిజం. జై శ్రీరామ్. అందరూ పాడదాం. జై శ్రీరామ్. చాలా సంతోషం. ఏం పల్లె ఇప్పుడు మీరు ఎవరు ఫీల్ అవ్వకండి, అయ్యో మర్చిపోయాము అలా అనుకోకండి. ఎందుకో చెప్పనా, అసలు స్కూళ్ళల్లో తెలుగు తల్లి లేదు, చాలా స్కూళ్ళల్లో వందే మాత్రం లేదు. అసలు ఆ మాటకు వస్తే భారతదేశంలో కూడా హిందువులు లేరు. ఎందుకంటే మనకి ఇన్ని జరిగినా చీమ పుట్టినట్టు ఎందుకు లేదంటే నేను హిందువుని అని ఫీల్ అయ్యేవాళ్ళు లేరు కాబట్టి. నన్ను ఎవరు అడిగారు మీరు పోటీ చేస్తారా, రాజకీయాలకు వస్తారని. నేను రాను అని చెప్పాను. ఎందుకు రారు అన్నారు. ఎందుకు సార్, వస్తే ఇక్కడే రాజమండ్రిలో రామకృష్ణ గారు వచ్చారా, నన్ను పోటీ చేయాలన్న రామకృష్ణ గారు. మీరు ఓకే, అది అక్కడ ఉన్నారు ఎలక్షన్ ముందు 100 ఓట్లు వచ్చినా పర్లేదు అని. కానీ నేను వారికి కలవడం కంటే ముందే చెప్పాను నేను వేరే ఇంటర్వ్యూలో, అమోక్ దేశ్పతిలో, ఇంకా చాలామంది. ఎందుకంటే మనం ఏదన్నా పని చేస్తే గెలిపోవటములు ఉంటాయి, కానీ ధర్మం కోసం పనిచేసేటప్పుడు అవమానాలు కూడా ఉంటాయి, ఇబ్బందులు కూడా ఉంటాయి, ఆటంకాలు కూడా ఉంటాయి, కేసులు కూడా ఉంటాయి. ఎన్నొచ్చినా అలా నిలబడాలి. ఎందుకని? ధర్మం కోసం మనం అందరినీ కలుపుకు వెళ్ళాలి. అయితే నేను వారితో చెప్పాను, ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను చేయనండి. ఎందుకు చేయనంటే నేను వార్డు మెంబర్గా కూడా గెలవను అన్నా. ఎలా అన్నారు, హిందువులు ఉంటే కొన్ని సాహసం చేసి ఉండేవాడినేమో. ఇక్కడ శాస్త్రి గారు ఉన్నారు, శర్మ గారు ఉన్నారు, శెట్టి గారు ఉన్నారు, రెడ్డి గారు ఉన్నారు, నాయుడు గారు ఉన్నారు, చౌదరి గారు ఉన్నారు, ఇంకా అందరూ ఉన్నారు. హిందువులు లేదు. నాకు హిందువులు కావాలి, నాకు హిందువులు కావాలి. ఇంత ఘోరాలు జరుగుతున్నా అక్కడ కోసేటప్పుడు మీరు శెట్టి గారా, శర్మ గారా, నాయుడు గారా, రెడ్డి గారా, చౌదరి గారా అని అడిగి ఎవడూ కొయ్యట్లేదు. గతంలో పాకిస్తాన్లో కోసినా, కాశ్మీర్లో కోసినా, ఇప్పుడు బంగ్లాదేశ్లో కోస్తున్నా ఎవడు క్యాస్ట్ అడిగి కొయ్యట్లేదు. వాడు హిందూ అయితే కోస్తున్నారు, ఆ నెక్కలు తీసి కింద చూస్తున్నారు. అప్పుడు ఇప్పుడు కూడా. కాబట్టి ఎవడైనా
మా కులం గొప్పది, మా భాష గొప్పది, మా ప్రాంతం గొప్పది, వాడు తక్కువోడు అనేటువంటి లో ప్రొఫైల్ గా ఉంటే గోదావరి ఫుల్గా ఉంది. నేనే మాట వెనక్కి తీసుకోండి. ఎందుకంటే మీరు సోకాలు హిందువులు దేనికి మీరు పొందుగలు అయితే దేనికి చెప్పండి. అన్ని మతాలు ఒకటైనటువంటి దరిద్రులు ఈ భూమికి భారం. అలాంటి దరిద్రులు ఎవరు ఇక్కడ ఉండద్దండి. అన్ని మతాలు సమానం అనేవాడు 10 మందికి పుట్టినట్టే, గట్టిగా చెప్తున్నా. అలాగే అది నిజమని నిరూపిస్తే 10 లక్షలు కొట్టినట్టే. రండి, 10 lakhs ఎవడైనా రండి, నిరూపించండి. సెక్యులరిజం హిందువులే పోషిస్తారు. సెక్యులరిజం హిందువులనే నాశనం చేస్తుంది. ఇస్లాం ఈజ్ ఎగ్నెస్ట్ ఫర్ సెక్యులరిజం, క్రిస్టియానిటీ ఎగ్నెస్ట్ ఫర్ సెక్యులరిజం. నువ్వు ఒక్కడే చెప్తావు. ఈ ఫ్లైంగ్ కిస్, ఈ నపుంసక మానేది. మనం ఎవడి చెడు కోరడం లేదు, కానీ మనం చెడు కోరిన వాడి చెడు కోరకపోతే మనం చెడిపోతాం. ఆల్రెడీ చెడిపోయాం చాలా వరకు. ఇప్పుడు నిలబెట్టుకోకపోతే ఈ దేశం పతనమైతే, స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు, అనిపించింది చెప్పింది ఎప్పుడో, భారతదేశంలో హిందూ ధర్మం నశిస్తే ప్రపంచంలో మానవత్వం నశిస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి భారతదేశంలో హిందువులు బతికొండడం, హిందుత్వం బతికొండడం కేవలం మన కోసం మాత్రమే కాదు, ప్రపంచం కోసం. గుర్తుపెట్టుకోండి. భారత్ బాగుంటే కేవలం భారతే బాగుంటుంది అనుకోకండి. షేక్ హసీనా అనే ఆవిడ అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వచ్చింది? 56 ముస్లిం దేశాలు ఉంటే అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? చంపేస్తారని తెలుసా? అందుకని గుర్తుపెట్టుకోండి. అసలు మన నాశనానికి నాంది కూడా నాకు అనిపిస్తుంది. మనం ఫస్ట్ చెప్పామే, మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ. ఆ లాస్ట్దే మన ముంచిందేమో అనిపిస్తుంది. ఎవడొచ్చినా మీకు తెలుసా, చరిత్రలో అన్ని సుబ్రహ్మణ్యం గారు అప్పుడు చెప్పలేరు కదా. మనం రాజనీతి, యుద్ధ నీతి అని కొన్ని ఉన్నాయి తెలుసా. ఆ యుద్ధ నీతిలో సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోతే యుద్ధం చేయరు. అలా మనోళ్ళు సన్సెట్ గో టు అవర్ హోమ్ సెట్ అని వీళ్ళు ఆ టెంట్ సెట్లోకి వెళ్ళిపోయారు. సన్సెట్ టెంట్ సెట్ అవి వెళ్ళిపోతే మీకు తెలుసా మహాభారతం. మా ఇంట్లో మహాభారతం ఉందన్న వాళ్ళు చేతను, అమ్మో మహాభారతాన్ని తిరిగీకరించిన ఈ నేలలో ఇంతమంది దగ్గర మహాభారతం ఉందంటే మీకు మీరే చప్పట్లు కొట్టుకోలేదా? అద్భుతం, అద్భుతం. నేను చదివేరా లేదా అడగను, ఎందుకు మళ్ళీ వాళ్ళు అవమానించడం. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్. మళ్ళీ అడిగితే ఆ చేతులు ఎత్తాలో వద్దో తెలియదు. వద్దు, ఐ డోంట్, నేను చేయను అని. మహాభారతంలో నన్ను వినాలి. వీఆర్ గోయింగ్ టు ప్లే వన్ సాంగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు సింగ్ వందే మాత్రం. మనం ఫస్ట్ చేయాలి, స్కిప్ అయిపోయింది, పర్వాలేదు, నో ప్రాబ్లం. మహాభారతంలో యుద్ధం జరిగేటప్పుడు సాయంత్రం సన్సెట్ అయిపోయాక వీళ్ళు ఆ టెంట దగ్గరికి వీళ్ళు టెంట దగ్గరికి గాలి వెళ్ళి, ఏంటి బావా ఇవాళ ఎలా చేసావేంటి, సరిగా వేయలేదు అని మాట్లాడేసుకునేవాడు. మీకు తెలుసు కదా భీష్ముడిని ఎలా చంపాలో ఎవరిని అడిగారు? అది అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ఎవరిని అడిగారు? ఆ భీష్ముడి తాతయ్య నేను ఎలా వేసేయాలి అని అడిగారు. ఆయన చెప్పాడు, ఒరే నన్ను వేయడం అందుకు కుదరదు, అందుకని అటు ఇటు కానీ ఈ బొద్దుగాలను ఎవరికన్నా ఒకరిని తీసుకొస్తే తప్ప అని చెప్పి. బాగా చెప్పానా? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, అలా సాయంత్రం తర్వాత శత్రువులు కూడా మాట్లాడుకునేటువంటి నీతితో మనం అలవాటు అయిపోయి, మన రాజులు అదే కదా అటువైపోడు పాలిస్తాడు అనుకుని సాయంత్రం 6 తర్వాత టెంట్కి వెళ్ళిపోయి తినేసి పడుకునేవారు. ఈ నీచ్ కమిన్స్ వీళ్ళకి స్థానం ఉండదు, వీళ్ళకి జ్ఞానం ఉండదు, వీళ్ళకి నీతి ఉండదు. వాళ్ళకి తెలిసిందల్లా మార్చడం లేదా అర్థ మార్చడం, ఆ రెండో పని. ఆ పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే. మీ తాండ్ర పాపారెడ్డి తెలుసు కదా, వీడు ఈ కోడి పందాలు ఈ గొడవల్లో ఈగో వచ్చి ఈ విజయరామరాజు అలా సంగనాకేసి తెలుగు పదాలు ఏం ఫీల్ అవ్వదు. ఓకే,
వాడు వాళ్ళతో జాయిన్ అయిపోయి అప్పుడు వాడు పడుకునుంటే వాడి గుండెల మీద కూర్చుని చంపేశాడా? చంపలే. వాడిని నిద్ర లేపి కత్తిచ్చి వాడితో యుద్ధం చేసి చంపాడు. ఎందువల్ల? తాండ్ర పాపారాయుడు వీరుడు కాబట్టి, వాడు వీరుడు కాబట్టి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే వీరుడు పుట్టిన ఈ నేలలో వీరులు ఉన్నారు, బీరువాళ్ళు సొమ్ము దాచుకోవడానికి తప్ప దేనికి చెప్పండి. నీ సొమ్ము నీ మేడలు రేపొద్దున వాళ్ళ పరమే అవుతాయి. వాళ్ళు ఎలా కాల్చుతున్నారో, ఎలా లూటీ చేస్తున్నారో చూశారుగా. అక్కడ ఒక సర్జను బంగ్లాదేశ్లో, ఆవిడ పేరు ఏదో ఉంది, హసీనా ఫరీనో, సర్జను ప్రధానమంత్రి ఇంటికి వచ్చి సూట్ కేసు ఏదో దొంగతనం చేసి పట్టుకుపోతుంది. సర్జన అంటే ఆ బ్లడ్ మీరు మారరా, మీరు మారు అంటారు కదా, అదన్నమాట. కాబట్టి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే ఆ లో ప్రొఫైల్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం మనలా లేదు కాబట్టి ఈ పరిస్థితులు, విపత్కర స్థితి వచ్చింది. అందుకని మనం మనలా ఉండాలి. తాండ్ర పాపారాయుడు విషయంలో మనకు పాటలో అద్భుతంగా చెప్పారు. మనం ఎంత వీరులమో 52 అంటే 50-70 ఏళ్ల క్రితం ఒక గీత్ సినిమాలో దగ్గర చాలా బాగుంటుంది. వీర రక్తపు దార వారబోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి తాండ్ర పాపయ గూడ నీవోడోయ్, తాండ్ర పాపయ గూడ నీవోడోయ్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో గల కీర్తి కలవోడా. భారత్ మాతకి. గుర్తుపెట్టుకోండి, ఈ నేల మామూలు నేల కాదు. గట్టిగా ఇవాళ 8వ తారీఖు అంటే 10 సూరిబాబేడి పర్వాలేదు, సూరిబాబే వీడియో తీశాడు 5 రోజుల క్రితం. 5వ తారీఖు రైల్వే స్టేషన్లో ఉన్నాం. అయితే మన వాళ్ళందరూ ప్రేమమూర్తులు కదా, స్టేషన్కి వెళ్ళగానే సెల్ఫీ ప్రోగ్రామ్. మేము రెండులో అది వస్తుంది తెలుసు, ఇలా దిగాము, అలా మాట్లాడుతూ మూడ్లో కూర్చున్నాం. వాళ్ళ మాటల్లో పడి ఆ మూడ్లోకి వెళ్ళాము. ఈ లోపల రైలు రెండులోంచి ఎంటాయి. మరి ఏమనుకున్నారు? సర్వమంగళనామ రైలు వెళ్ళిపోయింది. అయితే అక్కడ ఉంది. రైలు ఎందుకు వెళ్ళిపోయింది అంటే దేర్ ఈజ్ ఏ రీజన్, కాజ్ ఫర్ ఎవ్రీథింగ్. నేను సూరిబాబు కొంచెం కోపంగా చూశాను. మీరు ఎందుకు వచ్చారే? నాకు సెండ్ ఆఫ్ పెట్టడానికి. నేనంటే పోనీ ఏదో ఫోటోలు సెల్ఫీలు ఏదో నా మాటలు ఏవో ఉన్నాయి. నువ్వు దేని తప్పదు కదా. చూశాను గురించి ఇప్పుడే అని పరిగెత్తి వెళ్ళిపోయాడు, మాట్లాడేసాడు, ఏదో టికెట్ తెచ్చాడు. ఈ లోపల మూడు పాడైందిగా, అందుకని రెండులోకి వచ్చి కూర్చున్నాం. ఇంకో ట్రైన్ కూడా రెండులోకి వస్తుంది. ఆ కూర్చున్నప్పుడు మీకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఇష్టమైన పనులు 3. 1 ఇవ్వడం, 2 నవ్వడం, వినకపోతే వాళ్ళకి తవ్వడం. అలా అందరికీ కార్డు ఇస్తున్నాను. ఇస్తుంటే ఎవరో మెట్ల దగ్గరికి వెళ్తున్నాడు, అలా ఇచ్చారు. అంటే అన్నాడు, సార్ కార్డు సార్, మంత్రం సార్ అన్న. అనగానే వాళ్ళ నుంచి తోడేలు బయటకు వచ్చి నువ్వు మా క్రైస్తవులు మంచిదే, నువ్వు అనుకుంటావు, నువ్వు ఎందుకు పట్టుతావు అన్నాడు. నేను నవ్వుతూ, ఇది హిందూ దేశం, ఇది హిందూ దేశం, ఇక్కడ పంచుతాం, వినకపోతే దంచుతాం, తీసుకెళ్ళి గోదావరిలో ఉంచుతాం అని చెబితే ఎక్కడ రాసుంది అన్నాడు. ఎక్కడ రాసుందా చెప్పనా? మీకు తెలుసా? ఒక పవర్ఫుల్ అస్త్రం పేరు చెప్పండి. బ్రహ్మాస్త్రం. మనకు ఒక మిసైల్ ఉంది, దాని పేరు బ్రహ్మోస్. అలాంటిది ఒక బ్రహ్మాస్త్రం నా దగ్గర ఉంది, తెలుసా మీకు? చెప్పనా? ఇట్లా చూపిస్తా. ఇద్దరు అంటే ఈ దగ్గర మన దగ్గర కాదు, మనం నైతికత కలిగిన వాళ్ళు. నైతికత లేని వాళ్ళు కూడా తర్వాత. ఈ పిల్లోడు ఎవరు నాకు తెలియదు. నీ పేరేం పేరు? మోక్షం. ఆ 7 వీడు పెట్టే ఈ పిల్లలకి ఇది ఒక బ్యాడ్. ఎవరో పిల్లోడు స్కూల్లో జాయిన్ అయ్యాడు. కాబట్టి స్కూల్లో జాయిన్ అయినప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను ఏడ్చాను అన్నది చేస్తాను. నేనైతే ఏడ్చాను. ఇల్లు చేసి అలా కొత్త ప్లేస్కి వెళ్ళినందుకు అని ఏడితే ఆ టీచర్ ఏదో
మనకి తెలుసు ఎవరైనా గుర్తుందండి? అటుకుల్లో బెల్లం కలిపి లేదా మరమరాల్లో బెల్లం కలిపి చాక్లెట్లు స్కూల్లో జాయిన్ అయిన ప్రతి పిల్లోడికి అలా చేసేవారు. ఇప్పుడు ఏం లేవనుకుంటగా 5 స్టార్ అన్న ఇస్తున్నారా? అందులో పురుగులు అవి ఉంటాయి, బాగుంటుంది. సరే, ఆ గొడవ ఎందుకంటే వాడు స్కూల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే వాడి పేరు అడిగారు వీళ్ళలాగా. ఏం పేరు అంటే జీ గురుమూర్తి అని చెప్పాడు. అది 100 మంది 50 దాకా ఉన్నారు పిల్లలు. ప్రతి ఒడు నీ పేరు ఏం పేరు? జీ గురుమూర్తి. ఏం పేరు? జీ గురుమూర్తి. ఏం పేరు? జీ గురుమూర్తి. ఇలా పొద్దున్న సాయంత్రం దాకా చెప్పి చివరికాడు నీ పేరు జిగురుమూర్తి. జీ గురుమూర్తి బెకమే జిగురుమూర్తి. అందుకని పేరు అడిగితే ఇప్పుడు చెప్తాడు కనుక ఏ పేరు? అమ్మయ్య, ఇంకా నో ఏలు వీలు జడ్లు ఏం చెప్పకూడదు. సో ఈ మోక్షిత్ అనే పిల్లోడిని మీ నాన్నగారి పేరు సురేష్. ఏమన్నా ఎంతసేపు పట్టిందండి అడగడానికి చెప్పడానికి? సెకండ్సే కదా. సేమ్ ఇప్పుడు నేను అతన్ని ఎక్కడ రాసుంది అన్నాడు. ఆ మిగిలిన భాగం అందులో చూద్దాం. అలాగే 38 సెకండ్లు అంతే. మనం వాళ్ళు రాత్రి పెట్టాం, పొద్దు 10 గంటలను చూశారు. వేడివేడిగా ఉండదు కదా, వేడివేడి వేడివేడి వడల్లాగా. ఆ వెంటనే అలర్ట్ అయిపోయి సూర్యబాబు తీసాడు. మనం ఊహించం కదా, అది గొర్రెని రాసి ఉండదు అని మన పుట్టిన బ్యాచ్గా. కొంతైతే కనబడతారు, ఓకే మనోడు కాదు అని తెలుస్తుంది. వీళ్ళు అన్నీ మనమే ఫాలో, కాపీ పేస్ట్, అది వేస్ట్. సరే, అయితే నేను బ్రహ్మాస్త్రం బయటికి తీశాను. ఏంటిది? మీ నాన్న పేరు ఏంటి? మిగిలిన భాగం అందులో చూడండి. మీ నాన్న పేరు ఏంటనగానే అని వెళ్ళిపోయాడు. మరి ఇంత కూల్గా ఉండలేంగా, ఇంత ప్రశాంతంగా ఉండలేంగా. మీ నాన్న పేరు కూడా చెప్పుకోవడానికి భయపడేలా చేసిన బొక్కలో భయపడు మాకెందుకు అని చాలా అందంగా గట్టిగా ఇంత మెత్తగా ఉండదు అలా చెప్పేశాను. అతను పౌరుషం వస్తుందిగా, దిక్కుమాల పౌరుషం వచ్చింది. మీ బాబు పేరుందా అన్నాడు. ఉందే, మా నాన్న పేరు సత్యనారాయణ. మీ నాన్న పేరు చెప్పు. అంతే అంతే అంతే. స్టాలిన్లో సాంగ్. కాబట్టి వీళ్ళకి మనం గుర్తు చేయాలి ఏంటంటే, నాన్న మీరు బయట వాళ్ళు ఎవరికే పుట్టలేదు, మీరు కూడా ఎక్కడ వాళ్ళకే పుట్టారు. మీ అమ్మ చాలా మంచిది, మీరు అనుకుంటున్నట్టు కాదు అని గుర్తు చేయండి. అర్థమైందా? ఒక అక్క ఫోన్ చేసింది, మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఏమన్నాను? మీరు మమ్మల్ని గొర్రెలు అంటున్నారు. నేనా? ఓసారి గూగుల్ తెల్లని అడగండి. హౌ మెనీ టైమ్స్ బైబిల్ యూజ్ గోట్ వర్డ్ అని కొట్టాను. 136 సార్లు గొర్రె అనబడేను. ఏమండి, ఇతను ఎలక్ట్రీషియన్ అండి, ఏమని పిలవచ్చు? పేరు తెలియదు. బాబు ఎలక్ట్రీషియన్ ఎలా అనొచ్చా? బాబు ఫోటోగ్రాఫర్ ఎలా అనొచ్చా? సేమ్ అలాగే గొర్రె 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 సాంగ్. కాబట్టి గొర్రె అంటే గొర్రె ఫీల్ అవ్వడం ఏంటండి? గొర్రె షుడ్ నాట్ వర్రీ బికాజ్ గొర్రె షుడ్ బికమ్ ఏ కర్రీ కదా. సో కాబట్టి ఈ గొర్రెల్ని సింహాలుగా మార్చవలసిన బాధ్యత మనకుంది. అసలు గొర్రెలు కాకుండా చేయవలసిన బాధ్యత మనకుంది. ఎందుకంటే గౌతముడు తపస్సు చేసిన స్థలంలో మనం ఉన్నాము. చైతన్య మహాప్రభు 12 రోజులు కూర్చున్నటువంటి స్థలం పక్కన మనం ఉన్నాము. గోదావరి తల్లి పక్కన మనం ఉన్నాము. ఆ సంఘ సంస్కర్త కందుకూరి వారు పుట్టిన నేలలో మనం ఉన్నాము. మీకు తెలుసా, తెలుగు నేల మీద ఒక తొలి గొప్ప ఇంజనీర్ ఏం పేరండి? ఆయన పేరు కాదు, ఒక్క క్షణం, కేఎల్ రావు. ఇక్కడ కదా తెలుసు. ఈ సర్దార్ కాటన్కి వెనకాల ఉంది ఆయనకి చాలా హెల్ప్ చేసిన వ్యక్తి. సో చాలా గొప్ప వాళ్ళు పుట్టి నేలలో పుట్టేవండి. ఇన్ని పేరు చెప్పచ్చు, డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పచ్చు. అలా వెళ్తే మీకు తెలుసా, భీమవరం దగ్గర స్వామి జ్ఞానానంద పేరు విన్నారా? ఎంత పవర్ఫుల్ పర్సన్ అంటే ఆయన 17 yearsకి హిమాలయాకి వెళ్ళిపోయాడు. ఒంటి మీద బట్ట లేకుండా తపస్సు చేశాడు. మళ్ళీ ఏ బుద్ధి పుట్టిందో ఆయన ఇటలీకి వెళ్ళాడు, సైంటిస్ట్ అయిపోయాడు. ఏ సెయింట్ కెన్ బికమ్ ఏ సైంటిస్ట్ అని నిరూపించాడు. యూయూకి వచ్చాడు, ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ ఆయన సమర్పించిన థీసిస్ 200 పైన ఈ రోజు కూడా ఉన్నాయి. అటువంటి గొప్పలు పుట్టే నేలలో పుట్టే మనం.
వాళ్ళ నాన్నల పేర్లు చెప్పగలం. ఇదే రాజమండ్రిలో 1910లో ఎప్పుడు ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు. ఎవరు తెలుసా? లాల్, బాల్, పాల్. లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్. వాళ్ళు ముగ్గురు వస్తే ఒక ఆయన ఓ పద్యం పాడారు. వాళ్ళ ఇంటి పేరు ప్యారెట్. ప్యారెట్ ఏమంటారు? చిలకమర్తి. వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు? భరతఖండంబు చక్కని పాడి ఆవు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారును గడుసరి గొల్లవారు మూతులు పిగే గట్టి పాలు పితుకుచుండా. ఎప్పుడండి? 1910. అంటే ఇప్పటికి 114 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి వాళ్ళు పిండుతూనే ఉంటారు. ఇంకా ఎందువల్ల? మనకి పౌరుషం లేకపోవడం వల్ల. ఇందాక అన్నారు స్వతంత్రం వచ్చిందా అని సుబ్రహ్మణ్య గారు. స్వతంత్రం వచ్చిందంటే వచ్చింది, కానీ మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పినట్లుగా సురాజ్యమవలేని స్వరాజ్యమెందులకు సుఖానమనలేని విధానమెందులకు. కాబట్టి ఈ భూమి బాగుండాలి. నాట్ ఓన్లీ ఇండియా, ఈ భూమండలం బాగుండాలంటే భారత్ బాగుండాలి. భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందువుల్లా ఉండాలి. హిందువులా ఉండడం అంటే వాడి ధర్మాన్ని మర్చిపోకూడదు. ఏ కులంలో అయినా పుట్టు, ఏ ప్రాంతంలో అయినా పుట్టు, ఏ భాషలో అయినా పుట్టు, సర్వే జన సర్వే జన. ఇది మన నినాదం, ఇది మన విధానం. ప్రపంచాన్ని జయించు అని చెప్పింది వేదం. దేంతో? కత్తితో కాదు, జ్ఞానంతో. కృణ్వంతో విశ్వమార్యం అంటే ఏంటి? జ్ఞానంతో ప్రపంచాన్ని జయించారు. వాళ్ళేమో కత్తులతో ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. చంపిన తర్వాత సుత్తితో కొట్టి మరి అది తలుచుకుంటేనే చాలా జుగుప్సగా బాధగా ఉంది. అంత ఒక సాటి మనిషి మీరు చూడండి, నా కడుపులో ఉన్న ఆవేదన అక్కడ రాశాను. ఈ ఫస్ట్ది, నాకు మనుషులే ముఖ్యం, మతాలు, ప్రాంతాలు, భాషలు కాదు. ఇలా చెప్పగలిగే వారంతా నా బంధువులే. ఇలా మీరందరూ కూడా చెప్పగలరు. ఎందుకంటే మీరు హిందువులుగా పుట్టారు కాబట్టి, హిందువులుగా జీవిస్తున్నారు కాబట్టి. ఇదే మాట చెప్పండి మసీదులో, చర్చిలో. ప్రపంచం ఎందుకు శాంతిగా ఉండదు? దేవుడు ఉన్నాడా? ప్రశ్న వేస్తున్నాను. ఒకసారి చెప్పండి. చెయ్యొద్దని